బాలీవుడ్ నటి దీపికా పదుకొనె ఇటీవల సినిమాల కంటే వివిధాల ద్వారానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ఆమెని స్పిరిట్ సినిమాల నుంచి తప్పించడమే కాక కల్కి 2898 AD సీక్వెల్ నుంచి కూడా బయటకి రావటం పెద్ద చర్చకి దారితీసింది. ఈ విషయంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనమయ్యాయి. అయితే PR టీం ద్వారా స్పిరిట్ స్టోరీని లీక్ చేయడానికి ప్రయత్నిస్తోందంటూ ఆయన చేసిన ఆరోపణలు దీపిక ఇమేజ్ పెద్ద దెబ్బపడింది. అయితే తాజాగా ఈ బ్యూటీ మరొకసారి ఒక యాడ్ ద్వారా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే దీపిక తన భర్త రణవీర్ సింగ్ తో కలిసి అబుదాబి టూరిజం బోర్డు రూపొందించిన ఒక యాడ్ లో నటించారు. ఇందులో వీరిద్దరూ అబుదాబి అందాలని చూపిస్తూ అక్కడి సాంస్కృతిక ప్రాధాన్యాన్ని హైలైట్ చేశారు. మొదట్లో ఆ వీడియో సాధారణ ప్రమోషనల్ కంటెంట్ లాగే అనిపించింది. కానీ యాడ్ లో దీపిక ధరించిన హిజాబ్, ఆమె షేక్ జాయద్ గ్రాండ్ మసీద్ లో కలియ తిరిగిన ఈ సన్నివేశాలు పెద్ద వివాదానికి కారణమయ్యాయి. హిందూ నేపథ్యం కలిగిన నటి అయిన ఆమె మతపరమైన దుస్తులు ధరించి పర్యాటక ప్రకటన చేయటం సరైందా అని నెటిజన్లు ప్రశ్నించడం ప్రారంభించారు. డబ్బుల కోసం ఏదైనా చేసేస్తావా? భారతదేశం పరువు తీసేశావు. హిందూ ఐకాన్ గా ఉన్న నువ్వు హిజాబ్ ఎందుకు వేసుకున్నావంటూ కొందరు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం అది కేవలం ఒక సాంస్కృతిక గౌరవ సూచకం మాత్రమేనని, రాగ్దాంతం చేయొద్దంటూ ఆమెకి మద్దతిస్తున్నారు. ఇక షేక్ జాయద్ గ్రాండ్ మసీద్ ని సందర్శించాలంటే ఎవరైనా హిజాబ్ ధరించాల్సిందే. అక్కడి షరతులు తెలుసుకోకుండా విమర్శలు చేయొద్దని దీపికకి కొందరు సపోర్ట్ చేస్తున్నారు. ఈ వివాదం జాతీయ స్థాయిలో వైరల్ అవుతుండగా హ్యాష్ ట్యాగ్ బాయ్కట్ దీపిక కూడా ట్రెండ్ అవుతోంది. కొందరు యూజర్లు ఇటీవల స్పిరిట్ కల్కి సినిమాల గురించి తప్పించడమే కాదు, ఇప్పుడు ఇలాంటి యాడ్లలో కూడా ఆమె ఇమేజ్ పూర్తిగా దెబ్బతింటోందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక అబుదాబి టూరిజం యాడ్ టీం మాత్రం దీన్ని డిఫెండ్ చేస్తూ దీపిక, రణబీర్లు అక్కడ సంస్కృతి గౌరవం చూపి ఉద్దేశంతోటే ఆ వేషధారణ చేశారు, ఎటువంటి మతపరమైన ఉద్దేశం లేదని స్పష్టీకరణ ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఆ వీడియోపై ట్రోలింగ్ అయితే ఆగలేదు. మరి ఇప్పటికైతే పలు వివాదాలతో 2 భారీ ప్రాజెక్టులు వదులుకున్న దీపిక తాజా వివాదంపై ఎలా స్పందిస్తుందన్నది భవిష్యత్తులో చూడాలి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దీపిక మాట్లాడుతూ, నేను ఎక్కడ పని చేసినా అక్కడ సంస్కృతిని గౌరవించడం నా వ్యక్తిగత అభిప్రాయం, దాన్ని తప్పుగా చూడకూడదు అని చెప్పింది. అయితే తాజా యాడ్ వివాదంలో దీపిక పడుకొనే మరొకసారి జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. హిజాబ్ ధారణ వెనుక ఉన్న ఉద్దేశం నిజంగా సాంస్కృతిక గౌరవమేనా లేక కేవలం మార్కెటింగ్ వ్యూహమా అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.